నమస్తే అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా కోడూరులో పగడాలపల్లి ఇది వచ్చేసి ఏరియా. ఈ ఏరియాలో మా అత్తోళ్ళ ఇంటి దగ్గర అయితే వినాయకుడిని పెట్టినారు. మధ్యాహ్నం అంతా అన్నదానం అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పెద్దవాళ్ళు భజన అయితే చేస్తున్నారు. రామ భజన, అన్ని పాటలు పాడుకుంటా వినాయకుడి భజన అలా ఆ పాటలు అయితే పాడుతున్నారు. ఇప్పుడైతే నేను అక్కడికి పోతానా, మీకు చూపించా చూడండి. మనమైతే చాలా మిస్ అయిపోతాను ఇలాంటి పాటల్ని. పెద్దవాళ్ళు అయితే ఇప్పటికీ గుర్తుపెట్టుకుని పాడుతున్నారు. అవి ఎలా ఉంటాయి మీకు ఇప్పుడైతే చూపిస్తా. వీడియో కంటిన్యూగా చూడండి, స్కిప్ చేయకుండా. హాయ్ చెప్పారు. హాయ్ 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 చెప్పా. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। श्री राम नाममो ఎంతో మధురం మోరా మధురాతి మధురం మోరా రఘురామ మధురాతి మధురం మోరా శ్రీరామని నామము ఎంతో మధురం మోరా మధురాతి మధురం మోరా రఘురామ మధురాతి మధురం మోరా ఏదాయుగమున శ్రీరాముడవై ఏదాయుగమున శ్రీరాముడవై జగన్తో నిహతమాతులయ్యా జగన్తో నిహతమాతులయ్యా ద్వాపరయుగమున గోపాలుడవై ద్వాపరయుగమున గోపాలుడవై ద్రౌపది మానము కాశివయ్యా ద్రౌపది మానము కాశివయ్యా కలియుగమానున వెంకటపతి వై కలియుగమానున వెంకటపతి వై కొండలపై వెలసివయ్యా ఏడు కొండలపై వెలసివయ్యా ముట్టు పెట్టుకోవాలా దేవుడు కాడ? ఏమే పెట్టుకోవాలి కదా నాన్న. పావన రూప విఘ్నేశ్వర పావన రూప విఘ్నేశ్వర పార్వతి నందన లంబోదర పార్వతి నందన లంబోదర పావన రూప విఘ్నేశ్వర పావన రూప విఘ్నేశ్వర సీతారాముల కళ్యాణము చూతమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి. చూచువారలకు చూడముచ్చటక పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. చూచువారలకు చూడముచ్చటక పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట. భక్తి యుక్తులకు ముక్తి ప్రదమట. భక్తి యుక్తులకు ముక్తి ప్రదమట. పొడలను మునులను చూడవచ్చురట. కళ్యాణము చూడమురారండి. శ్రీ సీతారాముల కళ్యాణము చూడమురారండి. ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే. ఆనందమానందమాయనే మా రామయ్య పెళ్లి కొడుకాయనే. ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కూతురాయనే. ఆనందమానందమాయనే మా సీతమ్మ పెళ్లి కొడురాయనే.
నమ పార్వతీ పసయార మహాదేవ ఈరోజు ఆయన మల్లికార్జున రెడ్డి గారు మరీ ఎన్నిసార్లు ఫోన్ చేశాడో ఖచ్చితంగా రండి భజన చేయాలి అని చెప్పి ఫోన్ చేశారు. కాబట్టి భజన భక్తులందరూ వచ్చినందుకు ఆ మల్లికార్జున రెడ్డి గారి తరఫున ఈ వినాయక మండపం ఏర్పాటు చేసినటువంటి వారి భక్తుల తరఫున అందరికీ ధన్యవాదాలు. సుమారుగా 4-5 గంటలు అక్కడే కూర్చొని పెద్దవాళ్ళు పాడే భజన పాటలు వింటా దేవుణ్ణి చూసుకుంటా భక్తితో కొంచెంసేపు అందరూ మునిగిపోయినారు ఉండే వాళ్ళంతా. ఇంకా ఈ పెద్దవాళ్ళు పాడిన భజన పాటలు మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి. అలాగే మీ ఊర్లలో వినాయక చవితిని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు, ఈ విధంగా భజన పాటలు పాడి మన భక్తిని దేవునికి చూపించారా లేకపోతే డీజే పాటలతో అదరగొట్టినారా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.